హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ లైట్. మన సిఎస్ఎస్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఫ్లోట్ అండ్ క్లియర్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. సగం సగం చూడొద్దు. ఎప్పుడు కూడా హాఫ్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు పనికిరాదు. కంప్లీట్గా వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, వీడియోని నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, let us get into the topic. మన HTML ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇందులో మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ఫైల్ ఉంది కదా, సిఎస్ఎస్. నేను దాన్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తున్నాను. అండ్ దెన్ బ్రౌజర్లో కూడా డబుల్ క్లిక్ చేస్తే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, లేదన్నా రైట్ క్లిక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అన్నా కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మన వెబ్ పేజ్లో నేను టైటిల్ ఇచ్చాను. టైటిల్ ఫ్లోట్ అండ్ క్లియర్ అని టైటిల్ ఇచ్చాను. దీని గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, స్టైల్ ట్యాగ్ ఇచ్చాను, బట్ అందులో ఏం మెన్షన్ చేయలేదు. అలాగే బాడీలో కూడా ఏం లేదు. అంటే ఒక ఎంటీ వెబ్ పేజ్, కేవలం టైటిల్ మాత్రమే ఇచ్చారు. ఓకే, అయితే అసలు ఫ్లోట్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఫ్లోట్ అంటే ఏంటంటే, మనము ఏదైనా వెబ్సైట్లో కానీ లేదంటే న్యూస్ పేపర్స్లో కానీ మనం చూస్తే ఏదైనా ఒక ఆర్టికల్ రాసినప్పుడు దానికి సంబంధించిన ఒక ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దాని మ్యాటర్ మొత్తం రైట్ సైడ్ని డిస్ప్లే అయ్యి ఉంటుంది. సైడ్ బై సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఉంటుంది, దాని పక్కకు మ్యాటర్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే మనం చేయాలి అనుకుంటే ఎలా చేస్తాము HTMLలో అనేది మనం తెలుసుకుందాం. ఓకే, అయితే మన HTML పేజ్లో ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకుందాం. మన ఫోల్డర్ ఏదైతే ఉందో దానిలో మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. నేను ఈ సమ్ టెక్2 అనేది ఇమేజ్ మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి మీకు ట్యాగ్ తెలుసు కదా, ఇమేజ్ SRC = కొటేషన్స్లో మనం ఆ ఫైల్ నేమ్ అనేది ఇచ్చేస్తాం విత్ ఎక్స్టెన్షన్ JPG. క్లోజ్. ఓకే, సేవ్ అన్నాను. మన బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేద్దాం. ఓకేనా, ఆ ఇమేజ్ అనేది వచ్చేసింది మనకి. ఒక హెడింగ్ ఇద్దాం, సో దట్ మనకి ఇమేజ్ కొంచెం కిందకి వస్తుంది. H1 బ్రేక్స్ ఇద్దాం. ఓకే, ఈ విధంగా ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ ఇమేజ్కి సంబంధించిన ఏదన్నా మ్యాటర్ మనం ఇక్కడ రాయాలనుకోండి, అది ఇప్పుడు రాస్తే ఎలా వస్తుందో మనం చూద్దాం. సపోజ్ నేను ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. పారాగ్రాఫ్లో సమ్ డేటాని ఇక్కడ నుంచి నేను కొంత డేటా తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్లో ఎంటర్ కొట్టినంత మాత్రాన మనకి ఈ వెబ్ పేజ్లో ఎంటర్ రాదు. వెబ్ పేజ్ విడ్త్ ఎలా ఉందో దాని ప్రకారం తీసుకుంటుంది. ఇది కేవలం మీకు పారాగ్రాఫ్ ఎంత ఉంది అనేది మనకు కనిపించడం కోసం మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. ఓకే, ఇది ఒక పారాగ్రాఫ్ని నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, మనం వెబ్ పేజ్లోకి వచ్చి రిఫ్రెష్. ఓకే, అంటే సపోజ్ ఈ ఇమేజ్కి సంబంధించిన మ్యాటర్ ఇది మనకి ఇమేజ్ పక్కకి వస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం వేస్ట్ అయ్యి ఇమేజ్ కిందకి వస్తే బాగుండదు కదా లుక్ అనేది. ఇమేజ్ పక్కకి వస్తే ఈ స్పేస్ అనేది కవర్ అవుతుంది, చూడడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది. ఓకే, అలా రావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇమేజ్కి మనం ఫ్లోట్ ప్రాపర్టీ ఇస్తాం. ఓకే, అది మనం స్టైల్లో రాస్తాము. ఇక్కడ ఇంటర్నల్ స్టైల్ షీట్లో రాస్తాము. మనము ఇప్పటివరకు చేసిన ట్యాగ్స్ అన్నీ కూడా ఇప్పటివరకు అప్లై చేసిన స్టైల్స్ అన్నీ కూడా ఇంటర్నల్ స్టైల్ షీట్లో రాసాము. చాలా వరకు ఇంటర్నల్ స్టైల్ షీట్స్లో రాసాము. ఎందుకు ఆ విధంగా రాసాము అంటే, ఇంటర్నల్ స్టైల్ షీట్లో ఇక్కడ మనం రాసింది అదే మనం కావాలి అనుకుంటే ఎక్స్టర్నల్లో కేవలం ఈ స్టైల్ ట్యాగ్ అనేది తీసేసి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ కోడింగ్ ఏదైతే ఉందో ఆ కోడింగ్ని మనం ఇంకొక CSS ఫైల్ క్రియేట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో మనం
కాపీ చేసేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. కాబట్టి అందుకోసం మనము ఇప్పటివరకు చేసిన ఫైల్స్ అన్నీ కూడా మనం ఇంటర్నల్ స్టైల్ షీట్లోనే చేసాం. ఇప్పుడు చూడండి, దేనికి మనం ఫ్లోట్ ప్రాపర్టీ ఇవ్వాలి అనుకున్నాం? ఇమేజ్కి కదా. ఇమేజ్ సెలెక్టర్ అనేది ఏమవుతుంది? ఇమేజ్ అవుతుంది సెలెక్టర్. దెన్ ఫ్లోట్ లెఫ్ట్, ఇమేజ్ క్లోజ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సేవ్, కమ్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్. చూసారా, ఈ పక్క నుంచి అంటే మనకి ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండిపోయింది, తర్వాత మ్యాటర్ అనేది రైట్ సైడ్కి వచ్చింది. అదే నాకు మ్యాటరే లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇమేజ్ రైట్ సైడ్ ఉండాలి అనుకోండి, అప్పుడు మనం ఫ్లోట్ అనేది రైట్ అని ఇవ్వాలి. ఇక్కడ చూసారా, ఇలాగనమాట మనకి ఇమేజ్ అనేది ఏదైతే సెలెక్టర్ ఉందో అది లెఫ్ట్ సైడ్ ఉండాలి అనుకుంటేనేమో ఫ్లోట్ లెఫ్ట్ ఇవ్వాలి, రైట్ సైడ్ ఉండాలనుకుంటే ఫ్లోట్ అనేది రైట్ ఇవ్వాలి. ఈ విధంగా మనం ఫ్లోట్ అనేది యూజ్ చేయొచ్చు ఇమేజ్ విషయంలో. అదే ఒక్కొక్కసారి మనం ఈ మ్యాటర్ కూడా ఇక్కడ ఒకటి బ్లాక్ లాగా చేసుకొని మళ్ళీ పక్కకు ఇంకొక బ్లాక్ చేసుకొని అలా మ్యాటర్ అనేది రాయాల్సి వస్తుంది. టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్, ఇమేజ్ కాకుండా ఓన్లీ టెక్స్ట్ కూడా మనము బ్లాక్ లాగా చేసుకొని రాయాల్సి వస్తుంది వెబ్ పేజెస్లో కానీ న్యూస్ పేపర్స్లో అలా. అటువంటిప్పుడు మనం వెబ్ పేజ్లో ఎలా ఇస్తాము అనేది చూద్దాం. ఓకే, నేను ఇమేజ్ని తీసేస్తున్నాను. ఇప్పుడు కేవలం ఒక పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ఇన్సర్ట్ చేస్తున్నాం మనం. చూడండి, ఇది ఒక సెకండ్ పారాగ్రాఫ్. ఇలా మనం టూ పారాగ్రాఫ్స్ అనేవి మనం తీసుకున్నాం. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. వెబ్ పేజ్లో రిఫ్రెష్. ఓకే, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. కానీ నాకు ఎలా కావాలి అని అంటే వెబ్ పేజ్లో ఇక్కడ కొంత పార్ట్ సెలెక్ట్ అయ్యి ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇక్కడ రావాలి, ఫస్ట్ పారాగ్రాఫ్. మళ్ళీ పక్కకు ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ అనేది ఈ పక్కకు ఇక్కడ రావాలి అనుకుంటే అప్పుడు ఎలా చేస్తామంటే కోడింగ్ రాస్తాము. ఎలా రాస్తామో చూడండి, స్టైల్లోనే ఇక్కడ ఇమేజ్కి బదులు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, రెండు ట్యాగ్స్ కూడా సేమే. అంటే ఇక్కడ పారాగ్రాఫే, ఇది కూడా పారాగ్రాఫే. మనకి ఇలాగా రెండు సేమ్ ఉన్నప్పుడు ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్కి స్టైలింగ్ విడిగా ఇవ్వాలి, లేదంటే సెకండ్ పారాగ్రాఫ్కి స్టైలింగ్ విడిగా ఇవ్వాలి అనుకుంటే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? సెలెక్టర్ పి అని రాసామనుకో ఐడెంటిఫై కాదు కదా. స్టార్టింగ్ క్లాసెస్లో చూసాం మనం. ఏం చేస్తాం ఇలాంటి కేసెస్లో? ఐడి అనేది క్రియేట్ చేసుకుంటాం. ఒక్కో దానికి ఒక్కొక్క ఐడి ఇచ్చేస్తాం, ఒక్కో పారాగ్రాఫ్కి ఒక్కొక్క ఐడి. ఇక్కడ నేను పారాగ్రాఫ్కి ఫస్ట్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్కి ఐడి ఈక్వల్ టు సెకండ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ ఐడి కింద ఇచ్చేసాను. ఓకే, అప్పుడు ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? ఐడి ఇచ్చేస్తే సరిపోతుంది. ఐడి అని ఐడెంటిఫై చేయడం కోసం హ్యాష్ సింబల్ని మనం వాడతాము. మీకు ఇంతకుముందు ఆ క్లాస్ మీరు చూడనట్టయితే సింపుల్ సెలెక్టర్స్ క్లాస్ ఒక్కసారి చూడండి, మీకు ఈ ఐడి ఏంటి, క్లాస్ ఏంటి అన్నీ అర్థమవుతాయి. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్కి మనము కొన్ని స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఏం చేద్దాం? దానికి కొంత విడ్త్ ఇద్దాం. ఇక్కడ కంప్లీట్ విడ్త్ తీసుకుంటుంది కదా, 100% తీసుకుంటుంది. నాకు అలాగ వద్దు, దీనికి కొంత విడ్త్ ఇద్దాం. ఇలాగ ఒక 500 పిక్సెల్స్ విడ్త్ ఇద్దాము. దెన్ బార్డర్ ఇద్దాం. పారాగ్రాఫ్కి బార్డర్ ఇలాగా 3 పిక్సెల్ విడ్త్ ఉండాలి, సాలిడ్ లైన్ ఉండాలి. దెన్ కలర్ వచ్చేసి నాకు సమ్ రెడ్ కలర్ ఉండాలి. ఓకే, ఇలాగా పారాగ్రాఫ్కి బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరు చూడాలనుకుంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఓకే, పారాగ్రాఫ్కి విడ్త్ వచ్చేసింది కొంత, దానికి బార్డర్ కూడా ఇచ్చేసాం. అలాగే సెకండ్ పారాగ్రాఫ్కి కూడా ఇద్దాము. చూడండి, సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఐడి ప్లేస్లో సెకండ్ పారాగ్రాఫ్ కూడా విడ్త్ 500 ఉంచుదాము. బార్డర్ కలర్ ఒకటి చేంజ్ చేద్దాం, బ్లూ.
సేవ్, రిఫ్రెష్. చూసారా, ఇప్పుడు వీటితో మనకి తక్కువ ఉంది చాలా, అంటే ఇక్కడ ఇంకో ఈ పారాగ్రాఫ్ కూడా మనకి పక్కకు వచ్చేసే అంత ప్లేస్ ఉంది, అయినా కూడా కిందికి వస్తుంది. కాబట్టి ఈ ప్లేస్ అనేది మనకు వేస్ట్ కాకూడదు. కాబట్టి ఈ ప్లేస్ అనేది మనకు వేస్ట్ కాకూడదు. ఈ సెకండ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అప్పుడు మనము ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కి ఫ్లోట్ అనేది ఇస్తాం. ఫస్ట్ పారాగ్రాఫ్కి లెఫ్ట్ అని ఇస్తాను ఫ్లోట్, అలాగే సెకండ్ పారాగ్రాఫ్కి మనం ఫ్లోట్ అనేది రైట్ అనేది ఇవ్వాలి. ఓకే, అంటే ఫస్ట్దేమో లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది ఫ్లోటింగ్, సెకండ్ ఏమో రైట్ సైడ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసారా, ఇంత దూరం ఉండకూడదు మనకి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ కొంత మార్జిన్ అనేది పెంచుకోవచ్చు, లేదంటే విడ్త్ అనేది పెంచుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, 700 తీసుకుంటే విడ్త్ ఎక్కువైపోయింది, 600 తీసుకుందాం. ఓకే, ఫ్లోటింగ్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా పారాగ్రాఫ్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అనేది చూద్దాం. సేమ్ ఈ ఫస్ట్ పారాగ్రాఫే నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, దీనికి థర్డ్ పారాగ్రాఫ్కి ఐడి ఏమి ఇస్తున్నాం, థర్డ్ అనే ఐడి ఇద్దాం. ఓకే, థర్డ్ అనే ఐడి ఇద్దాం. సేవ్, కమ్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్. చూసారా, ఇప్పుడు ఏమైపోయింది, ఈ రెండు పారాగ్రాఫ్ మధ్యలో ఉన్న స్పేస్ మొత్తం ఆక్యుపై చేసి ఈ థర్డ్ పారాగ్రాఫ్ అనేది వచ్చేసింది. ఇలా రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈ థర్డ్ పారాగ్రాఫ్కి కూడా స్టైలింగ్ ఇద్దాం. థర్డ్ పారాగ్రాఫ్కి కూడా కొంత స్టైలింగ్ అనేది ఇద్దాము. థర్డ్, దానికి విడ్త్ ఏం మెన్షన్ చేయొద్దు, కంప్లీట్ వెబ్ పేజ్ విడ్త్ ఎంత ఉందో థర్డ్ పారాగ్రాఫ్ అంతే విడ్త్ ఉండాలి. బార్డర్ మాత్రం ఇద్దాం మనం, బార్డర్ కలర్ గ్రీన్, ఫ్లోట్ తీసేద్దాం. ఓకే, అంటే దానికి ఒక బార్డర్ అనేది మనం ఇచ్చాం. ఓకే, రిఫ్రెష్. ఇక్కడ చూడండి ఏమైపోయింది, దీంట్లో ఈ ఫస్ట్ ఉన్న రెండు పారాగ్రాఫ్లు వెనుక నుంచి ఆక్యుపై అయిపోయి మనకి థర్డ్ పారాగ్రాఫ్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా రాకుండా ఉండాలి అంటే ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రీవియస్ ట్యాగ్స్కి, ప్రీవియస్ పారాగ్రాఫ్స్కి కానీ ప్రీవియస్ ట్యాగ్స్కి కానీ మనం ఫ్లోట్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. దాన్ని మనం రెక్టిఫై చేయాలి అంటే ఫ్లోట్ తెలుసుకున్నప్పుడు క్లియర్ అనే ఆప్షన్ కూడా తెలుసుకోవాలి. ఓకే, ఆ ఆప్షన్ మనం ఇందులో ఇవ్వాలి. ఈ థర్డ్ వన్లో క్లియర్ అనే ఆప్షన్ ఇవ్వాలి. క్లియర్, మనం లెఫ్ట్ అని ఇద్దాము. దీనిలో ఆప్షన్స్ ఏముంటాయో మళ్ళీ చెప్తాను, ఇప్పుడు ప్రజెంట్ లెఫ్ట్ అని ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడడానికి నీట్గా ఉంది కదా. ఫస్ట్ పారాగ్రాఫ్కి ఎంత విడ్త్ ఇచ్చామో దానికి బార్డర్ వచ్చేసింది, సెకండ్ పారాగ్రాఫ్కి సేమ్ వచ్చేసింది బార్డర్, మనం ఇచ్చిన బార్డరే. థర్డ్ పారాగ్రాఫ్కి కూడా మనం ఇచ్చినట్టుగా బార్డర్ వచ్చింది, ప్లస్ ఇది కంప్లీట్ మనం వెబ్ పేజ్ విడ్త్లో ఉండాలి అనుకున్నాం కాబట్టి అదే విధంగా వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్లియర్ అనేది లెఫ్ట్ అని ఇచ్చాం కదా. సపోజ్ నేను ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, దీనిలో కొంత మ్యాటర్ అనేది నేను ఇంక్రీజ్ చేశాను. ఫస్ట్ పారాగ్రాఫ్లో మ్యాటర్ అనేది మనం ఇంక్రీజ్ చేసాం, అదే మ్యాటర్ కొంత ఎక్కువ చేసాం, కాపీ పేస్ట్ చేశాను. చేసినప్పుడు ఏమైంది, మ్యాటర్ అనేది కిందికి వచ్చేసింది, ప్లస్ ఈ థర్డ్ పారాగ్రాఫ్ ఆటోమేటిక్గా కిందికి జరిగిపోయింది, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకు లేదు. ఓకే, అదేవిధంగా నేను ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్లో కూడా మ్యాటర్ అనేది ఇంక్రీజ్ చేస్తాను చూడండి. సెకండ్ పారాగ్రాఫ్లో మ్యాటర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, ఎక్కువ మ్యాటర్ అనేది టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి లెఫ్ట్ ఉన్న పారాగ్రాఫ్ కంటే రైట్ సైడ్ ఉన్న పారాగ్రాఫ్లో, అంటే సెకండ్ పారాగ్రాఫ్లో మ్యాటర్ అనేది ఎక్కువైపోయింది. ఆ మ్యాటర్ అనేది థర్డ్ పారాగ్రాఫ్ని ఓవర్లాప్ చేసేస్తుంది. ఓకే, ఇలాగా మనకి రాకూడదు. ఇందాక లెఫ్ట్లో మరి ఇంక్రీజ్ చేసాం కదా, ఇలా ఓవర్లాప్ ఎందుకు అవ్వలేదు అని అంటే ఇక్కడ మనం క్లియర్ అనేది ఆప్షన్ ఇచ్చాం చూసారా, స్టైల్లో క్లియర్ లెఫ్ట్ అని ఇచ్చాం. కాబట్టి లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్లో మనము డేటా ఇంక్రీజ్ చేసినా కూడా, మనం కంటెంట్ ఇంక్రీజ్ చేసినా కూడా అది లెఫ్ట్ సైడ్ నుంచి అడ్జస్ట్ అయిపోయి వస్తుంది.
ఏది థర్డ్ పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తుంది, అంటే కిందికి జరిగిపోతుంది. కానీ రైట్ సైడ్కి మనం ఇవ్వలేదు కాబట్టి రైట్ సైడ్ పారాగ్రాఫ్కి ఏమైపోయింది, అది ఓవర్లాప్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్ అని ఇచ్చామనుకోండి, ఏమవుతుందంటే రైట్ సైడ్ది కూడా అడ్జస్ట్ అవుతుంది. మరి లెఫ్ట్ సైడ్ది కంటెంట్ ఇంక్రీజ్ చేస్తామా ఎప్పుడన్నా ఫ్యూచర్లో? సపోజ్ వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇంతే మ్యాటర్ సరిపోయింది ఉంచేసాం. మనము ఒకవేళ తర్వాత కాలంలో కనుక మన కంటెంట్ ఇంక్రీజ్ చేసుకున్నాం, రేపు ఇంకొక ఏదన్నా ఇంకా కొంత కంటెంట్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంక్రీజ్ చేస్తే మనం లెఫ్ట్ సైడ్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇంక్రీజ్ చేస్తామా కంటెంట్, సెకండ్ పారాగ్రాఫ్లో ఇంక్రీజ్ చేస్తామో మనకు తెలియదు. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ బోత్ అని ఇచ్చేస్తాం, క్లియర్ బోత్ అని ఇవ్వాలి కదా. రెండిటికి మనం ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి, రెండిటికి ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి మనం లెఫ్ట్ రైట్ రెండు ఇచ్చాం కాబట్టి ఫ్లోట్ అనేది ఇక్కడ క్లియర్ బోత్ అని ఇచ్చేసాం అనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ డేటా ఇంక్రీజ్ అయినా ప్రాబ్లం ఉండదు, రైట్ సైడ్ ఇంక్రీజ్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేసి చూస్తాను చూడండి. బోత్ అని ఇచ్చేసాం కదా, ఇప్పుడు ఇంక్రీజ్ చేసి చూస్తున్నాను. లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్లో ఇంక్రీజ్ చేశాను, రీఫ్రెష్. ఓకే, అడ్జస్ట్ అయిపోయింది కదా. మళ్ళీ రైట్ సైడ్లో కూడా సెకండ్ పారాగ్రాఫ్కి కూడా ఇంక్రీజ్ చేసి చూద్దాం, రీఫ్రెష్. చూసారా, ఈ విధంగా మనం క్లియర్ ఆప్షన్ని మనం ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఫ్లోట్ ఎలా ఇవ్వాలి, ఎలా క్లియర్ చేయాలి, దాన్ని రెండు కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేసి మీరు వినండి, క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.